ఏమైపోతుంది అంటే అసలు ఎందులో పాలు పెట్టానే నేను అన్నట్టుగా. అలాగే అపవాది మాటలు వినడం వలన దేవుడు వారిలో పెట్టిన యథార్థత, మంచి, ప్రేమ అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే మొత్తం కూడా మాడిపోయింది. మొత్తం కూడా మాడిపోయిన గిన్నె అలా వండటానికి పనికిరాదు. అలా వండటానికి మాడిపోయిన పదార్థం తినడానికి పనికిరాదు. అలాగే మనం కూడా అలాగే ఉంటే, మాడిపోయి ఉంటే మనం దేవుడి రాజ్యానికి పనికిరాం. మనం దేవుడి రాజ్యానికి పనికిరాం. ఏమంటాడంటే నీ హృదయం అనే పాత్రని మరలా నా యొక్క కలవరి సిలువలో నేను చిందించిన రక్తం, మీ కొరకు కార్చిన రక్తం, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను, రక్తం ఇచ్చి కొన్నాను, నా ప్రాణం ఇచ్చి కొన్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించి నన్ను తిరిగి. కనుక ఎవరైతే అలా ఉంటారో ఈ లోకంలో ఉండగానే నేను పాపినని ఒప్పుకొని నీలో ఉన్న అపవిత్రత అంతా పోవాలంటే యేసే నిజ రక్షకుడని, ఆయనే రక్షించగలిగిన వాడని, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తంలో నేను కడగబడితే దేవుడు నాకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు అని ఎవరైతే నమ్ముతారో అటు వారు తప్పనిసరిగా రక్షణ పొందుతారు. దేవుడి వాక్యాలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. నిజమైన ఆయన మమ్మల్ని బట్టి అయ్యా ప్రభా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి తీసుకోవాలి. నీ సన్నిధిలో ఉండే భాగ్యం, నీ సన్నిధిలో ఉండే ధన్యత అయ్యా మీరు మాకు ఇచ్చారు. అందులో బట్టి మీకు వందనాలు. దేవా సహాయం ఇచ్చి, మీ క్షేమం భద్రత దయచి, మీ మామూలు దయచి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మీ క్షేమ భద్రత దయచి మమ్మల్ని విడిచిపెట్టవద్దు, దోచుకోవద్దు, దాటిపోవద్దు, మరిచిపోవద్దు, విడిచిపెట్టవద్దు. అవ్వా ఆ మాటలు వినుకు వలన మీరు పెట్టిన యథార్థత, మీరు పెట్టిన పరిశుద్ధత, మీరు పెట్టిన మాట, మీరు పెట్టిన ఏదైతే వారిలో సహసిద్ధంగా మీరు పెట్టారో అయ్యా పాలు పోసి పొయ్యి మీద పెట్టి అయ్యా కొంతసేపు దాన్ని చూడకపోతుంటే ఎలా అయ్యా అది తినడానికి పనికి రాకుండా ఎలా ఇదైపోతుంది. అలాగే అపవాది చెప్పిన మాటలని అట్రాక్ట్ అయ్యి తనలో ఉన్న మీరు పెట్టిన సహజ లక్షణాలన్నీ కూడా పోగొట్టుకొని ఒట్టిదిగా ఏమి లేనిదిగా పూర్తిగా అన్నీ పోగొట్టుకున్న దానిగా అయ్యా తనాలను తీసుకుని తినేసింది. ఎందుకు తీసుకుందంటే మీరు చెప్పిన మాట గుర్తు లేదు. మైండ్ అనేది అపవాదైన వాడు బ్రెయిన్ వాష్ చేసేది. కనుక అనేక మంది లోకంలో బ్రెయిన్ వాష్ చేయబడిన వాళ్ళు మనకు అర్థం కావటం లేదు, అవగాహన కావటం లేదు, అర్థం చేసుకోలేకపోతున్నారు. జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకొని ఈ మాటలు ప్రతి ఒక్కరు జీవనంలో ఉపనంతులుగా పరిపక్షి ఈ దీవులతో ప్రార్థించు. యేసు నామమున నడుచున్నాము. ఆమేన్.